జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి వేళ చేసే వ్రతమే వటసావిత్రి వ్రతం. సావిత్రమ్మ యమధర్మరాజును సైతం ఎదిరించి తన పతి ప్రాణాలను దక్కించుకున్న రోజే ఈ జ్యేష్ఠ పౌర్ణమి. ఇంతటి శక్తివంతమైన ఈ జ్యేష్ఠ పౌర్ణమి వేళ వటసావిత్రి వ్రతాన్ని పెళ్లి కానివారు, పెళ్ళైన వారు కూడా ఆచరించవచ్చు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన మాంగళ్య బలం 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. కలకాలం సౌభాగ్యవతిగా ఉండడం కోసం, భార్యాభర్తల సఖ్యత కోసం, భర్త క్షేమం కోరుతూ భార్య చేసే వ్రతమే వటసావిత్రి వ్రతం. అంటే యమగండాలు, గండాంతరాలు, అపమృత్యు దోషాలు భర్తకు దరిచేరకుండా ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం వలన స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని ఒక నమ్మకంగా చెప్తారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ పౌర్ణమి వేళ పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా చేయవచ్చు. అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు కూడా చేయవచ్చండి. మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం, త్వరగా వివాహం అవడం కోసం కూడా ఈ వటసావిత్రి వ్రతాన్ని పెళ్లి కాని ఆడపిల్లలు కూడా చేయవచ్చు. ఒకవేళ మీకు ఈ జ్యేష్ఠ పౌర్ణమి వేళ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం కుదరనట్లయితే మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు. అలాగే వటవృక్షం కింద ఈ పూజ చేయడం కుదరకపోతే ఇంట్లోనే ఈ పూజనైతే ఆచరించవచ్చండి. ఇంట్లో అయినా సరే, లేదా వటవృక్షం కింద అంటే మర్రి చెట్టు కింద పూజ చేయడానికైనా సరే కొన్ని పూజా సామాగ్రి అవసరం అవుతూ ఉంటాయి. కానీ ఇంట్లో పూజ చేయడానికైతే మాత్రం ఇలా ఒక ఇత్తడి గిన్నె కానీ, లేదా మట్టి కుండైనా, రాగి పాత్ర అయినా కావాలి. అయితే ముందుగానే శుభ్రం చేసుకుని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకండి అని అంటే, మనం ఈ వటసావిత్రి వ్రతాన్ని వటవృక్షం కిందే చేయాలండి. అంటే మర్రి చెట్టు కిందే చేయాలి. మర్రి చెట్టు పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువు తీరి ఉంటారని చెప్తారు కదా. అలాగే సావిత్రిదేవి అమ్మవారు తన పతి ప్రాణాలు దక్కించుకుంది కూడా ఈ వటవృక్షం కిందే. కాబట్టి వటవృక్షం కింద పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మరి అందరికీ కూడా ఇలా మర్రి చెట్టు కింద పూజ చేయడం కుదరదు కాబట్టి ఇంటి వద్దనే ఇలా మర్రి కొమ్మలను కానీ, లేదా నర్సరీలు అమ్ముతూ ఉంటారు కదండి. కాబట్టి మర్రి మొక్కనైనా ఇంటికి తీసుకువచ్చి పూజ అయితే చేయవచ్చు. ఎంతో శక్తివంతమైనటువంటి పూజా వ్రతము, 7 జన్మల పుణ్యఫలము. కాబట్టి 7 జన్మలకు ఈ సౌభాగ్యం కలకాలం పదిలంగా ఉండాలని నమస్కరించుకుంటూ పూజా వ్రతాన్ని మొదలు పెట్టండి. ఎవరైనా సరే ఆనవాయితీతో పని లేకుండా పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఇలా మర్రి కొమ్మలను ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. అలాగే ఇంటికి తీసుకొచ్చిన మర్రి కొమ్మలను శుభ్రంగా కడిగి నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఇందాక నేను ఒక ఇత్తడి గిన్నె చూపించాను కదండి, ఇత్తడి గిన్నె, రాగి గిన్నె లేదా మట్టి కుండైనా తీసుకోవచ్చు. అందులో సగానికి పైగా నీళ్లు పోయండి, లేదా మట్టి అయినా వేయవచ్చు. ఇలా నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం సౌభాగ్యం కోసం పూజించేది ఆ గౌరీదేవిని. సాక్షాత్ గౌరీదేవి అమ్మంటే ఎవరో కాదండి, పార్వతీదేవి అమ్మవారు. కాబట్టి పార్వతీదేవి అమ్మవారిని ఇలా గౌరీదేవి రూపంలో ఈరోజు పూజించాలి. మీ దగ్గర రాతి గౌరమ్మ వారు ఉంటే పూజలు పెట్టుకోండి. లేదా ఈ విధంగా సన్నికల్లు ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు. సన్నికల్లు అని, కలవరాయి అని అంటూ ఉంటారు కదా. ఇలా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పూజలు పెట్టుకోవాలి. మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందిరంలోనే చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసుకోవచ్చండి. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేయడం వలన మరి కొమ్మని అలాగే చక్కగా పూజ అంతటిని అలంకరణ చేసి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంటికి తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని ముందుగా తుడిచి శుభ్రం చేసి, అలాగే పసుపు నీటితో కడిగి వరిపిణితో ముగ్గులు వేసి పూజ కోసం పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే రాతి గౌరమ్మ వారు ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి. నా దగ్గర రాతి గౌరమ్మ సెట్టు కూడా ఉంది, చక్కగా అలంకరణ చేసి పెట్టుకున్నాను. కార్తీక మాసం అంటే పరమశివుడికి ఎంత ప్రీతికరమైనదో, అలాగే వైశాఖ మాసం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంత ఇష్టమైనదో, అలాగే జ్యేష్ఠ మాసం అంటే కూడా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి చాలా ప్రీతికరమైనదండి. ఈ జ్యేష్ఠ మాసంలో బ్రహ్మదేవుని పూజించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయట. ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నటువంటి చిత్రపటం పూజలో పెట్టుకోవాలండి. అలాగే సావిత్రిదేవి సత్యవంతులు ఉన్నటువంటి చిత్రపటమైన పూజలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సావిత్రి సత్యవంతులు ఉన్నటువంటి చిత్రపటం కనుక లేనట్లయితే పసుపు ముద్దను తయారు చేసి పూజలో పెట్టుకోవచ్చండి. వటసావిత్రి పూజా వ్రతాన్ని మనం మాంగళ్య బలం కోసం చేస్తున్నాం కాబట్టి పూజలో తప్పనిసరిగా నిండుగా పసుపు కుంకుమలను పూజలో పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున పూజలో తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. మరి ఆ తాంబూలం ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా సమర్పించాలి, పూజానంతరం ఆ తాంబూలం ఏం చేయాలనే విషయం కూడా తెలియజేస్తాను. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. 2025 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో వటసావిత్రి వ్రతం ఏ తేదీన వచ్చింది, అలాగే తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందన్న విషయం తెలుసుకుందామండి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి అనేది ఈ 2025 సంవత్సరంలో జూన్ 10వ తారీఖు మంగళవారం వేళ ఉదయం 10:48 నుంచి ప్రారంభమై జూన్ 11వ తారీఖు బుధవారం వేళ మధ్యాహ్నం 12:41 వరకు ఉంది.
కాబట్టి అందరూ కూడా జూన్ 11వ తారీఖు ఉదయం వేళ వటసావిత్రి వ్రతాన్ని జరుపుకోవాలి. అయితే పౌర్ణమి అమావాస్య తిథులు ఎప్పుడూ కూడా మనం రాత్రి వేళ ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రోజునే పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. కానీ వటసావిత్రి వ్రతం ఎప్పుడూ కూడా ఉదయం వేళ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఉదయం వేళ ఈ వటసావిత్రి వ్రతాన్ని అందరూ ఆచరించండి. అలాగే ఈ వటసావిత్రి వ్రతాన్ని మర్రి వృక్షం కింద చేయాలండి. గుళ్ళల్లో మర్రి వృక్షాలు ఉంటాయి కాబట్టి అక్కడే చెయ్యండి. అయితే నేను ముందుగానే గుళ్ళో వటవృక్షం కింద పూజ ఎలా చేయాలనే విషయాన్ని ఒక వీడియో ద్వారా మీ అందరికీ పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అంటే గుడికి వెళ్ళేటప్పుడు పూజా వస్తువులు ఏమేమి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని కూడా చాలా పూర్తి వివరంగా తెలియజేశాను. ఉద్యోగరీత్యా మీకు గుడికి వెళ్ళి ఇలా పూజ చేయడం కుదరినప్పుడు ఇంటి వద్దనే ఈ విధంగా పూజ అయితే చేయవచ్చండి. ఇంకా సావిత్రి సత్యవంతులను పసుపుముద్దలుగా ఇలా తయారు చేసుకోవాలి. అయితే ముందుగానే బొట్టు పెట్టి ఆవాహనం చేయకూడదండి. మనం దీపారాధన చేసే ముందుగానే బొట్టు పెట్టి ఇద్దరిని కూడా ఇంట్లోకి ఆహ్వానించాలి. అయితే మనం ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలండి. కాబట్టి వినాయకుని విగ్రహం అయినా లేదా పసుపుముద్దగానే చేసి పెట్టుకోవాలి. అయితే వినాయకుని విగ్రహాన్ని కూడా పూలతో అలంకరణ చేయాలి. నేను పూజలో ప్రతి ఒక్క విషయం, చాలా చిన్న విషయం కూడా ప్రతి ఒక్కటి తెలియపరుస్తూ ఉంటాను. ఎందుకు అంటే కొత్తగా ఈరోజే పూజను మొదలు పెడదాం అనుకున్న వారికి చాలా తేలికగా ఉంటుందండి. ఎందుకంటే చాలామందికి చాలా సందేహాలే వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే కొంచెం కష్టమవుతుంది కదా. అందుకే ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటాను. ఏదైనా కారణం జ్యేష్ఠ పౌర్ణమి వేళ కనుక మీకు ఈ వటసావిత్రి వ్రతం పూజ చేయడం కుదరినట్లయితే మళ్ళీ ఈ పూజా వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య వేళ చేయవచ్చండి. అయితే ఒకసారి పూజా వ్రతాన్ని మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ పౌర్ణమి వేళ ఈ పూజా వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలి. పూలతో అలంకరణ చేయండి. అక్షంతలతో అష్టోత్తరం చదవండి. లేదా ఓం గం గణపతి అయి నమః అంటూ నమస్కరించుకొని అక్షంతలు వేసి నమస్కరించుకోండి. ఈ పూజా వ్రతాన్ని మొదలు పెడుతున్నాము, ఎక్కడా కూడా ఆటంకం లేకుండా చూడు తండ్రి అని చెప్పి నమస్కరించుకోవాలి. దీపం చూపించి ధూపం వేసి ఏదైనా పండు ఫలం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కరించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత వినాయకుడికి పూజకు ముందుగానే మీరు సావిత్రి సత్యవంతుని ఆవాహనం చేయవచ్చండి. లేదా వినాయకుడి పూజ అనంతరం బొట్టు పెట్టి ఆవాహనం చేయవచ్చు. మళ్ళీ మీ ఇక్కడ సందేహం రావచ్చండి. ఆవాహనం అంటే మేము ఇక్కడ పూజ చేస్తున్నాము సావిత్రి సత్యవంతులకు, కాబట్టి దయచేయండి, నేను పూజ చేసే ఈ ప్రదేశానికి మీరు దయచేయండి అని చెప్పడం అనమాట. అలాగే బొట్టు పెట్టి పిలిచిన తర్వాత యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించాలి. పువ్వులతో అలంకరణ చేయాలి. 2 అక్షంతలు వేసి మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. అలాగే మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరండి. అందులో చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అని అంటే సావిత్రిదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం, అలాగే ప్రత్యేకమైన తాంబూలాన్ని ఇవ్వడం, ఉపవాసం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, వ్రత కథను చదువుకోవాలి. మరి చేయకూడని పనులు ఏమిటండి అని అంటే ఈ రోజున అబద్ధాలు ఆడరాదు, ఎవరిని దూషించకూడదు, భార్యాభర్తలు గొడవ పడకూడదు, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, అలాగే ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో సావిత్రి సత్యవంతులను పూజించాలి. బ్రహ్మ విష్ణువులకు నమస్కారం చేసుకోవాలండి. ఈ విధంగా పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకొని సావిత్రిదేవి అమ్మవారి అష్టోత్తరం కానీ లేదా మన గూగుల్లో గౌరీదేవి అష్టోత్తరం ఉంటుందండి, ఈరోజు తప్పనిసరిగా చదవాలి. అలాగే యమధర్మరాజును సైతం ఎదిరించినటువంటి సావిత్రిదేవి అమ్మవారి యొక్క కథను మనకి పురాణ కథనం ద్వారా తెలుసుకోవచ్చు. అది మీలో చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వారందరి కోసం మరొకసారి చెప్తాను. సావిత్రిదేవి అమ్మవారి భర్త పేరు సత్యవంతుడు. ఏరి కోరి సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటుంది సావిత్రిదేవి. కానీ భర్త 1 సంవత్సరం లోపు చచ్చిపోతాడని తెలిసినా కూడా అమ్మవారు పెళ్లి చేసుకుంటారండి. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం వీళ్ళు సుఖంగానే జీవనం అనేది సాగుతూ ఉంటుంది. కానీ ఒకానొక రోజున తన భర్త ప్రాణాలు కోల్పోయే రోజు రానే వచ్చింది. ఆ రోజున పూజ కోసం కావలసినటువంటి పూజా సమిధులు ఏవో కావాలని చెప్పి అడవిలోకి వెళ్ళి మర్రి చెట్టు పైనుంచి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు సత్యవంతుడు. ఇక యమధర్మరాజు తన చేతిలో ఉన్న పాశాన్ని సత్యవంతుడి మీద వేసి ప్రాణాలు తీసుకువెళదామని కిందకి భూలోకానికి వస్తాడు. వచ్చిన సమయంలో ప్రాణాలు తీసుకుని వెళుతుంటే సావిత్రీదేవి అమ్మవారు యమధర్మరాజుని వెంటాడి వేటాడి తన భర్త ప్రాణాలు దక్కించుకుంటుంది. ఇదంతా కూడా మీకు 1 నిమిషంలో అర్థం అవ్వాలని చెప్తున్నానండి. కాబట్టి ఈ విధంగా అయితే సావిత్రిదేవి అమ్మవారు తన పతి ప్రాణాలను దక్కించుకుంది. ఇంకా అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైన తాంబూలం ఇవ్వాలని చెప్పాను కదండి, అందులో మీ శక్తి కొలది ఒక జాకెట్ మొక్క పెట్టండి. అలాగే 3 తమలపాకులు, 3 పళ్ళు పెట్టాలండి. ఈ 3 పళ్ళే కాకుండా ఇంకా 3 వక్కలు అనమాట, పచ్చి వక్కలు అంటారు కదా, గుండు వక్కలు 3 పెట్టాలి. అలాగే 3 పువ్వులు పెట్టాలి. ఇంకా గాజులు, దక్షిణ సహితంగా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి అయితే ఈ తాంబూలం సమర్పించాలండి. తప్పనిసరిగా వటసావిత్రి వ్రతం రోజున తాంబూలాన్ని ఈ విధంగానే అమ్మవారికి సమర్పించాలి. అలాగే పూజానంతరం కూడా
మీ శక్తి కొలది 3 ముత్తైదులకు 5 ముత్తైదులకైనా సరే తాంబూలం ఇలానే ఇవ్వాలండి. ఇలా ఇంట్లో పూజానంతరము గుడికి వెళ్ళి కూడా ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తైదులకు తాంబూలం అయితే ఇవ్వవచ్చండి. ఇంకా వటసావిత్రి వ్రత పూజా విధానంలో తప్పనిసరిగా ఒక పని అయితే చేయాలండి. అది ఏమిటి అనే విషయం కూడా తెలియజేస్తాను. మనం ఈ పూజా వ్రతాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే మాంగళ్య బలం కోసం, అలాగే సౌభాగ్యవతిగా కలకాలం ఉండాలని చెప్పి నమస్కరించుకుంటూ అయ్యవారిని అమ్మవారిని మనం నమస్కరించి పూజలు చేస్తూ ఉంటాము. అయితే తాంబూలం ఇచ్చినప్పటికీ కూడా అమ్మవారికి పూజలో ప్రసాదం అయితే పెట్టాలండి. పండ్లైనా పెట్టవచ్చు, పాలతో చేసిన నైవేద్యం పెట్టవచ్చు. ఇక మంగళహారతులు అవి ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఒక ఎర్రటి దారం లేదా తెలుపు రంగు దారం, పసుపు రంగు దారం తీసుకోవాలండి. అది కొత్తదైతే మంచిది. తీసుకున్న తర్వాత చెట్టు కొమ్మకి అంటే కాండానికైనా సరే కొమ్మకైనా సరే దారం అనేది చుట్టాలండి. ఈ ఎన్ని చుట్లు చుట్టాలి అంటే చుట్టేటప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ నమో వైవస్యతాయ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. మరి ఎన్ని ప్రదక్షిణలు చేయాలండి, ఎన్ని చుట్లు చుట్టాలండి అని అంటే 9, 11, 21, 27, 41, 54, 108 సార్లు. ఇందులో ఎన్నిసార్లైనా సరే మీరు ప్రదక్షిణలు చేస్తూ అలాగే దారాన్ని కూడా చుడుతూ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ నమో వైవస్యతాయ అనే మంత్రాన్ని చదవాలండి. గుడిలో అయితే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. మరి ఇంటి వద్దనే పూజ చేస్తున్నాము. అందులోనూ తూర్పు ఈశాన్య మూలక గోడ కాంచి పూజా విధానాన్ని అనుసరిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మర్రి వృక్షంగా భావిస్తూ పూజిస్తున్నటువంటి ఈ వటవృక్షాన్ని కొంచెం బయటికి తీసి కొమ్మకు కానీ లేదా కాండానికైనా సరే చుడుతున్నానండి. ఇలా చుడుతూ నమో వైవస్యతాయ అనే మంత్రాన్ని చదువుతున్నాను. మరి ఉపవాసం ఎలా ఉండాలండి, ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలండి అని అంటే ఉపవాసం ఉన్నవారు మాత్రం ఉదయం వేళ నుంచి ఏమీ తినకుండా అలాగే నిరాహారంగా ఉండి ఉదయం వేళ పూజ చేసి అలాగే సాయంత్రం వేళ కూడా పూజ చేసి చంద్ర దర్శనం చేసుకుని అప్పుడు మీరు ఉపవాసం అనేది విరమించండి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఎవరైనా సరే ఉదయం వేళ పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అనంతరం మీరు టిఫిన్ లాంటివి తినవచ్చు. పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ల తర్వాత అయినా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. ముఖ్యంగా ఈ పూజా వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల చేత అలాగే వారి భర్త చేత ఈ పూజా వ్రతం చేస్తూ ఉంటారు. పూజా వ్రతం చేసిన తర్వాత అలాగే మీ భర్త గారి దగ్గర కాళ్ళకు నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకోండి, చాలా మంచిది. అలాగే ఇంకా వీలైతే వారి కాళ్ళు కడిగినటువంటి నీళ్ళను కూడా తల మీద చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం కూడా ఒక ఆచారంగా చెప్తూ ఉంటారు. ఇలానూ చేయవచ్చు. మీరు పూజలో పెట్టినటువంటి ఈ తాంబూలాన్ని తర్వాత ఏం చేయాలంటే మీరే తీసుకోవాలండి, ఎవ్వరికి ఇవ్వకూడదు. మీరు తాంబూలం కనుక ముత్తైదులకు ఇవ్వాలనుకుంటే ఉదయం వేళ ఇవ్వవచ్చు, లేదా సాయంత్రం వేళ కూడా ఇవ్వవచ్చు, గుడికి వెళ్ళి కూడా ఇవ్వవచ్చండి. ఇక పూజానంతరం పూజలో పెట్టినటువంటి అక్షంతలను కొద్దిగా తల మీద వేసుకోండి. కుంకుమ పూజ చేసినట్లయితే కుంకుమ నుదుటిని ధారణ చేయండి. మరి పూజా పీఠను ఎప్పుడు కదపాలండి అంటే బుధవారం ఉదయం వేళ పూజ చేసి సాయంత్రం వేళ కూడా పూజ చేశారండి. ఎప్పుడూ కూడా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసినప్పుడు అదే రోజున పూజాపీఠను కదపకూడదు. మరుసటి రోజు అంటే గురువారం ఉదయం వేళ కూడా పూజ చేసి దీపం ఉండగానే పూజాపీఠను కదపాలి. అలాగే మధ్యాహ్నం 12 గంటల లోపు దీపం గగనమైన తర్వాత పూజాపీఠను కదిపి తీయవచ్చు. పూజానంతరం పూజాపీఠను కదిపిన తర్వాత సావిత్రి సత్యవంతులుగా భావిస్తున్నట్టు పసుపు ముద్దలను తీసి మీరు స్నానం చేసేటప్పుడు ముఖానికి రాసుకోండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.